నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనింగ్ తవ్వకాలు నిలిపేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. రాత్రికి రాత్రే పలువురు గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు గ్రామంలోకి రాకుండా ముళ్ల కంచెలు వేశారు. గ్రామస్తులు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరికి పౌర హక్కుల సంఘం నేతలు కూడా మద్దతును ప్రకటించారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మైనింగ్ తవ్వకాలు నిలిపేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రాత్రికి రాత్రే కొంతమంది పోలీసులు గ్రామస్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? గుడ్ మార్నింగ్ ఝాన్సీరాణి. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలము మైలారం గ్రామంలోనూ ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొన్నదని కూడా చెప్పవచ్చు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఈ మైనింగ్ తవ్వకాలకు సంబంధించినటువంటి వివాదం కొనసాగుతున్నది. అయితే ఈ రోజు ఏదైతే గ్రామంలోనూ మైనింగ్ తవ్వకాలను పూర్తి స్థాయిలోనూ రద్దు చేయాలి, నిలిపివేయాలంటూ అఖిలపక్ష ఆధ్వర్యంలోనూ నిరసన ర్యాలీకి వాళ్ళంతా కూడా గ్రామస్తులు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలోనూ పోలీసులు కూడా రాత్రే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి యువకులను, అదేవిధంగా కొంతమంది గ్రామ పెద్దలని అరెస్టు చేయడంతోనూ పరిస్థితి అయితే మరింత ఉధృతంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఏదైతే అక్కడ గ్రామానికి పోలీసులు రాకుండా ఒక్కసారిగా ఆ ముళ్ల కంచెలు వేసి పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట కూడా జరిగింది. అయితే ఇదే క్రమంలోనూ అక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా మద్దతు తెలపడము, అదేవిధంగా పౌర హక్కుల నేతలు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ మైలారం గుట్టకు సంబంధించి తవ్వకాలు ప్రారంభించాలని చెప్పేసి ఓవైపు వేగవంతంగా కసరత్తు చేస్తున్నప్పటికీ గ్రామస్తులు పలు సందర్భాల్లో అడ్డుకోవడం జరిగింది. కానీ ఈసారి మాత్రము అందుకు పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక యువకుడు కదిలొచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాఘవేంద్ర, పోలీసులు మొత్తం ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు? అటు గ్రామస్తులు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించిందా? దాదాపు రాత్రికి రాత్రే ఒక 30 మంది యువకులంతా కూడా అక్కడ గ్రామంలో యాక్టివ్ గా ఈ ఏదైతే శాంతియుత ర్యాలీకి ఏదైతే పిలుపునిచ్చినటువంటి వాళ్ళ ఉన్నారో, వాళ్ళ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రికి ఆ యువకులంతా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ స్థానికంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ ఖచ్చితంగా నిలిపివేస్తామని చెప్పేసి గతంలో మాట ఇచ్చాడు. కానీ ఈ రోజు వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే క్రమంలోనే ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నప్పటికీ కూడా ఆ మైనింగ్ తవ్వకాలపై ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి అటు విమర్శలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలోనూ అయితే ఆ గ్రామంలో ఈ అరెస్ట్ చేసినటువంటి వారిని అంతా కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతుగా పౌర హక్కుల నేతలు కూడా ఈ రోజు ఆ గ్రామానికి చేరుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మద్దతు తెలిపి అక్కడ అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే రాఘవేంద్ర, పోలీసులు లోపలికి ప్రవేశించకుండా గ్రామస్తులు ఎక్కడికక్కడ కంచెలను ఏర్పాటు చేశారు కదా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అదుపులోనే ఉందనుకోవచ్చా? ఆ గ్రామానికి ఇటు పోలీసులు కానివ్వండి, కొత్త వాళ్ళని ఎవరిని కూడా గ్రామంలోకి అనుమతించడం లేదు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో గ్రామంలోకి ఆ ముళ్ల కంచెలను తొలగించుకొని చొచ్చుకుపోయినటువంటి క్రమంలోనూ అటు గ్రామస్తులకు ఇటు పోలీసులకు కూడా కొంతవరకు తోపులాట కూడా జరుగుతుంది. పరిస్థితిని మాత్రము రాత్రి నుంచి ఉదయం వరకు ఒక ఉధృత వాతావరణం ఉన్నప్పటికీ క్రమక్రమంగా అక్కడ పోలీసులు కూడా కొంత స్పీడ్ తగ్గించి గ్రామస్తులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. అలాగే రాఘవేంద్ర, అటు గ్రామస్తులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఎలా ఉంది పరిస్థితి? ఆగిందా? రాత్రి అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనూ ఒక్కసారిగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, అదేవిధంగా ఆ గ్రామస్తులు అందరూ కూడా పోలీసుల దగ్గరికి చొచ్చుకొని వచ్చి ఖచ్చితంగా అక్రమ అరెస్టులను అక్కడే నిలిపివేయాలని చెప్పేసి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలోనూ కొంతవరకు పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగినప్పటికీ వెంటనే అరెస్టులను ఏదైతే ఇతర పార్టీలు అఖిలపక్ష ఆధ్వర్యంలోనూ మద్దతు తెలిపినటువంటి పార్టీలు కానివ్వండి, రాష్ట్ర పౌర హక్కుల నేతలు కానీ మద్దతు తెలపడంతోనూ వెంటనే విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. రాఘవేంద్ర, అటు తవ్వకాలకు సంబంధించిన సమాచారం ఏంటి? తవ్వకాలు జరుగుతున్నాయా, ఆగిపోయిందా?
అయితే గతంలో త్రవ్వకాలు ప్రారంభించినప్పటికీ అప్పటికే గ్రామస్తులు వ్యతిరేకించారు. తర్వాత కొద్ది రోజులు నిలిపివేయడం జరిగింది. మళ్ళీ 2-3 రోజుల క్రితము మళ్ళీ త్రవ్వకాలు అంటూ అక్కడికి జేసీబీలు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు కానీ ఆ గుట్టకు చేరుకోవడంతోనూ మళ్ళీ ఖచ్చితంగా త్రవ్వకాలు మళ్ళీ ప్రారంభిస్తారని చెప్పేసి పక్కాగా ముందస్తు సమాచారంతోనే గ్రామస్తులు అలర్ట్ అయ్యి ఆ త్రవ్వకాలను నిలిపివేసేటటువంటి క్రమంలోనే ఘటన చోటు చేసుకుంది. త్రవ్వకాలను మాత్రం పూర్తి స్థాయిలో నిలిపివేసే అవకాశమే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. పెద్ద చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ధర్నలో పాల్గొని మన గుట్ట వాతావరణాన్ని కాపాడుకొని, మనకి గుట్ట ఉండడం వల్ల మనకి అన్ని రకాలుగా జంతువులకి మన ఊరి వాతావరణానికి అన్నిటికీ గుట్ట సహకరిస్తుంది. అప్పుడు మైనింగ్ వాడు మీకు సపోర్ట్ ఇస్తారు, మమ్మల్ని సపోర్ట్ ఇస్తున్నారు.